నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను రాహుల్ కళాకార్ వాళ్ళ పాత వర్క్షాప్కి వచ్చినాను. ఇది ఫస్ట్ వర్క్షాప్ అనమాట. సో లోపలికి వెళ్దాం. లోపల కూడా మంచి మంచి యూనిక్ డిజైన్స్ ఉన్నాయి మన గణపతి బప్పావి. సో ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. అదేవిధంగా మీ అందరికీ లొకేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి పోయే ముందు మీ అందరికీ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే మనకైతే నాగోల్ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఆ మెట్రో స్టేషన్ దాటగానే లెఫ్ట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉంటుంది అనమాట. సో పిల్లర్ నంబర్ C821. సో ఇదే పిల్లర్ అనమాట. అండ్ ఆపోజిట్లో కూడా వీళ్ళ వర్క్షాప్ ఉంది. అక్కడైతే ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు రెడీ చేస్తున్నారు. సో లోపలికి వెళ్దాం. ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఫటాఫట్ మనమైతే మన వినాయకుని విగ్రహాలు చూసుకుందాం. సో మనకైతే ఈసారి మంచి యూనిక్ కాన్సెప్ట్స్లో విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ కూడా బాగా ట్రెండ్ అయిన ఉండే శ్రీరాముని కాన్సెప్ట్లా చూసుకోవచ్చు. ఇక్కడ సుమారు మనకైతే ఒక 12 to 13 feet హైట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. వినాయకుడు వచ్చేసి శ్రీరాముని రూపంలో దర్శనమిస్తుంది. తొండం మీద కూడా మంచి ఆభరణాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బ్యాక్డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, మనకు ధనస్ అయితే ఉందన్నమాట. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇవైతే వస్తాయి అనమాట, ఎక్స్ట్రా అడిషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు పీకాక్, అదేవిధంగా జిముకా. సో లిమిటెడ్ విగ్రహాలే ఉన్నాయన్నమాట. సో తప్పకుండా మీరైతే ఒకసారి విజిట్ చేయండి అన్న వాళ్ళ వర్క్షాప్. అండ్ చూడండి, ఈసారి వీళ్ళ డిజైన్స్, కాన్సెప్ట్స్, అదేవిధంగా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇంకొక విగ్రహం, ఇది కూడా మంచి మహారాష్ట్ర కాన్సెప్ట్ అనమాట. సో వెనకాల వచ్చేసి మనకు శ్రీ అని ఉన్నది, రిద్ధి సిద్ధి స్వామివారి బ్యాక్డ్రాప్లో. సో మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు కూడా సుమారు మనకైతే ఒక 11 to 12 feet హైట్ ఉంటుంది. సో ఇంకొక డిజైన్. అదేవిధంగా ఇక్కడ చూసుకుందాం. సో ఈ వినాయకుడు కూడా శ్రీరాముని కాన్సెప్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా లిమిటెడ్ విగ్రహాలు చేస్తుండే. సో ఈసారి కూడా చేస్తున్నారు. దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి ఎట్లయితే మనకు అయోధ్య రామ మందిరంలో ఏదైతే ఆర్చ్ ఉంటుందో, సో అదే ఆర్చ్ వాడారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్యాక్డ్రాప్లో బ్యూటిఫుల్ ఆర్చ్. ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, కాలు మీద కాలేసి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ గదా కూడా ఉన్నది. అండ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దగుడు సేట్. సో ఈసారి మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో సీనన్న 11.5 to 12 feet హైట్లో శ్రీమంత్ హల్వాయి దగుడు సేట్ గణపతి కూడా చేపించిండు. సో ఓవరాల్కి అయితే లాస్ట్ ఇయర్ దొరకలేదో మన బొజ్జ గణపతి, మహారాష్ట్రలో చాలా ఫేమస్, పూణేలో. సో శ్రీమంత్ హల్వాయి దగుడు సేట్ గణపతి కూడా ఈసారి రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అయితే అవైలబుల్ ఉంటుంది. 2026 స్పెషల్ అట్రాక్షన్. సో ఇవి కూడా లిమిటెడ్ విగ్రహాలే ఉన్నాయి. అదేవిధంగా సింపుల్ బయటకు పొజిషన్, మంచిగా కూర్చొని అయితే మనం దర్శనమిస్తున్న బొజ్జ గణపతి. సో స్టాండర్డ్ అనమాట, 7 feet హైట్ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం సీనన్న దగ్గర రైట్ ఫ్రమ్ 4 to 5 feet నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 to 24 feet హైట్ వరకు కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ ముంబై కాన్సెప్ట్లో. అదేవిధంగా ఒక స్పెషల్ బొజ్జ గణపతి కూడా రెడీ అవుతుంది. అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ చిన్న విగ్రహాలు సుమారు మనకైతే 3.5 to 4 feet హైట్, మంచి మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, బడాఖాన్, పెద్ద చెవులు. సో ఏదైతే నేను శ్రీరాముని కాన్సెప్ట్ అన్నానో, సో ఆ వినాయకునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఇవి వస్తాయి అన్నమాట. ఇవి అడిషనల్. అదేవిధంగా పక్క షెడ్లో కూడా పోదాం. అండ్ నేను కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 months అయితే అయిపోయింది. వినాయకుని పండుగ ముందు వచ్చినట్టు మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. యాక్చువల్గా ఆపోజిట్లోనే వర్క్ మొత్తం నడుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీమంత్ హల్వాయి దగుడు సేట్ గణపతి. సో ఈసారి అన్న వాళ్ళ వర్క్షాప్లో మనకైతే శ్రీరాముని కాన్సెప్ట్లో కూడా ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ విగ్రహానికి వెనకాల వచ్చేసి శంఖం ఉంది. శంఖంకి ఫేస్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ వర్క్షాప్లో కూడా చూసుకుందాం ఏం డిజైన్స్ ఉన్నాయో. సో అన్ని రాముని కాన్సెప్ట్ అనమాట. అండ్ పక్కకు కూడా మనకైతే దగుడు సెట్ గణపతికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ వర్క్షాప్లో ఒక 4 డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఒక స్పెషల్ విగ్రహం, స్వామివారు వచ్చేసి వాళ్ళ నాన్న శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. పాము పైన కూర్చున్నాడు అనమాట. వెనకాల శేషనాగ్ వస్తుంది. ఆ శేషనాగ్ వచ్చేసి అక్కడ ఉంది, ఇంకా ఫిక్స్ చేయలేదు. సో చూస్తారు కదా, అదే పాము. సో శేషనాగ్ 5 పడగల పాము అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నంది వస్తుంది. సో పులి చర్మం, మామూలుగా శివుడు అయితే పులి చర్మం పైన కూర్చుంటాడు కదా,
సో ఇక్కడ చూడొచ్చు పులి ఫేస్, పులి చర్మం, అండ్ మెడల్లో కూడా రుద్రాక్షి మాల. సో ఇక్కడ చూసుకోవచ్చు మన టైగర్ స్కిన్ అండ్ జటా. సో ఇది కూడా ఒక యూనిక్ డిజైన్, 2026లో ఒక స్పెషల్ డిజైన్. పిల్లలు బాగా ఇష్టపడతారు కదా. సో గత 3 ఏళ్ళ నుంచి రాయ్పూర్లో మంచి మంచి విగ్రహాలు అయితే వాళ్ళు డిజైన్ చేస్తారు. సో రాయ్పూర్ కాన్సెప్ట్లో కూడా ఈసారి సీనన్న దగ్గర 2 డిజైన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వర్క్షాప్లో అయితే ఒక డిజైన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్వామివారు వచ్చేసి అతని వాహనం మూషక్ మహారాజ్ పైన కూర్చొని గాలిలో సవారీ చేస్తున్నాడు. ఫ్లయింగ్ కాన్సెప్ట్ అనమాట. చోలు కూడా చూసుకోవచ్చు, కొంచెం మీడియంగా ఉన్నాయి, ఫేస్ పెద్దగా ఉంది. సో ఒక కోట్ టైప్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మొత్తం వర్క్ అయిపోలేదు, ఇంకా కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే మనకు చాలా బాగుంటుంది. సో ఒక మంచి ఫ్లయింగ్ కాన్సెప్ట్లో ఇక్కడ మనకైతే బాల్ గణేష్ మన రాయ్పూర్ కాన్సెప్ట్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ముంబై కాన్సెప్ట్లో ఒక విగ్రహం అయితే రెడీ చేసారు. సో మహారాష్ట్రలో ఈ టైప్లో అయితే చాలా పెడతారు విగ్రహాలు. సో చతుర్భుజాధారి స్వామివారి ఫేస్ కూడా చాలా నీట్గా ఉంది. తొండం అనేది చాలా దొడ్డుగా ఉన్నది. మామూలుగా మనం వేరే విగ్రహాలు చూసుకుంటే ఇంత దొడ్డుగా ఉండదు తొండం, బట్ కొంచెం లావు ఉంది తొండం. సో సోఫా సెట్ పైన అయితే కూర్చొని ఉన్నాడు ఇక్కడ సింహాసనం మీద. ఇది కూడా ఒక యూనిక్ డిజైన్, కొత్త డిజైన్. ఏదైతే శేషనాగ్ చెప్పాను కదా 5 పడగల పాము. సో ఇవన్నీ మనకైతే శివుని వెనకాల వస్తాయి అనమాట. శివుని రూపంలో ఉన్న వినాయకుడు. అండ్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ డై ఉంది. సో ఈ విగ్రహం కూడా చూసుకుందాం. వావ్, ఇది చాలా బాగుంది. సింపుల్ సిట్టింగ్ పొజిషన్, బొజ్జ గణపతి, చెవులు కూడా పెద్దగా ఉన్నాయి అనమాట. ఈ విగ్రహం కూడా సుమారు మనకైతే 8 feet హైట్. సో మనకైతే సీనన్న వాళ్ళ పాత వర్క్షాప్లో ఉప్పల్ నుంచి నాగులపై వర్క్షాప్లో లెఫ్ట్ సైడ్లో పిల్లర్ నెంబర్ C821 ఇక్కడైతే ఒక 8 నుంచి 9 డిజైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆపోజిట్లో ఏదైతే వర్క్షాప్ ఉందో అక్కడ కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా అన్న వాళ్ళే రెగ్యులర్గా రీల్స్ కూడా వస్తాయి. సో రాహుల్ కళాకార్ సిన్స్ 2003 వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట, అది కూడా నేను మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా ఫాలో కండి. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. థ్యాంక్ యూ.